కరీంనగర్ జిల్లా రామడుగులో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. ఇంటి నుంచి రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వెళ్లిన సాత్విక్ పై నుంచి స్కూల్ బస్సు వెళ్లింది. దీంతో సాత్విక్ తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ ప్రాణాలు కోల్పోయాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా రామడుగులో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. ఇంటి నుంచి రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వెళ్లిన సాత్విక్ పై నుంచి స్కూల్ బస్సు వెళ్లింది. దీంతో సాత్విక్ తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా రామడుగులో విషాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. రవీందర్, కరీంనగర్ జిల్లా రామడుగులో స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి రామడుగు మండలంలోని జరిగిన విషాదం అయితే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలను కలిసివేసిందని చెప్పవచ్చు. ఒకవైపు నిన్న ఉదయం వేళలో కూడా అక్కడ స్కూల్ బస్సు వస్తున్న సమయంలో ఆ 4 ఏళ్ల చిన్నారి సాత్విక్ ఇంట్లో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఒకేసారి బయటకు రావడంతో ముందుగా అంటే ఆ రోడ్డు పై నుంచి వెళ్ళి స్కూల్ వ్యాన్ రావడంతో కూడా వెనక టైర్ కింద ఆ బాలుడు అయితే పడడం జరిగింది. బాలుడు పడిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే విధంగా స్థానికులు అయితే ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం లేకపోయింది. ఎందుకంటే ఆ బాలుడు ఎప్పుడైతే ఆ వెహికల్ కింద పడ్డాడో వెంటనే అతను ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి స్పష్టంగా అక్కడ కనబడింది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. సిసి ఫుటేజ్ లో ఆ బాలుడు ఆ ఇంట్లో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడ నుంచి వెళ్ళి ఈ స్కూల్ వ్యాన్ అయితే ఆ ముందర నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర నుంచి వెళ్ళి ఫాస్ట్ గా వస్తుంది. అంటే ఎందుకంటే విలేజ్ లలో స్కూల్ వ్యాన్ వెళ్ళినప్పుడైతే మెల్లిగా వెళ్ళాలి. ఎక్కడైనా చిన్నారులు వస్తుర్రా పోతుర్రా అనే కోణంలో, ఎందుకంటే వాళ్ళ విలేజ్ కాబట్టి ఇందులోకి నుంచి అటు నుంచి రిటూస్ నుంచి అటు విరుక్కుంటా విద్యార్థులు కావచ్చు, చిన్నపిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఆ స్కూల్ కు సంబంధించిన వ్యాను డ్రైవర్ మాత్రం అక్కడ విద్యార్థులు ఏ విధంగా వస్తున్నారని కూడా చూడకుండా అదే విధంగా ఫాస్ట్ గా వచ్చినట్టుగా విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అది స్లోగా వచ్చినట్టయితే అక్కడ బాలుడు వస్తుందా లేదా, ఎవరైనా ఉన్నారా లేదా అనే కోణంలో వెళ్ళిపోతుండే. కానీ అతను ఫాస్ట్ గా వచ్చినట్టు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా బాలుడు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఒకే విధంగా అక్కడికి రావడంతో దాన్ని వెనకాల టైర్ కింద, అంటే ముందర కాదు వెనకాల టైర్ కింద, అది ఫాస్ట్ ఉండడంతో వెనకాల టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా స్పష్టంగా అక్కడ మా విజువల్స్ లో చూడవచ్చు. ఆ బాలుడిని తరలిస్తారని ప్రయత్నం చేశారు. కానీ ఇంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడే స్పాట్ లో ఆ కార్ వెహికల్ కింద పడగానే బస్ కింద వెంటనే మృతి చెందిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. కానీ అక్కడ స్కూల్ వ్యాను ఆ తప్పిదం ఒకవైపు కనబడుతుంది. ఒకవైపు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ లేకపోవడము, అక్కడ ఉన్న ఒక ఇద్దరు పిల్లలే ఆడుకుంటున్నారు. దాంట్లో నుంచి ఆ బాలుడు ఆ బయటకు ఉరికొస్తున్న క్రమంలోనే అక్కడ కాలు తట్టుకుని దాని కింద పడ్డట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ పడడంతో అతని ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి రవీందర్, మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు? స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం పైన స్థానికులు ఏమంటున్నారు? మీరు అన్నట్టుగా మనం ఆ సీసీ ఫుటేజ్ చూడవచ్చు. చక్రి ఆ సీసీ ఫుటేజ్ లో మాత్రం వెహికల్ ఫాస్ట్ గా వస్తుంది. ఎందుకంటే విలేజ్ లలో వెహికల్ అనేది ఫాస్ట్ గా రావద్దు. ఇప్పటి వరకు మనం స్పష్టంగా దాంట్లో వీడియోలో చూస్తున్నాం. ఎందుకంటే అది ఫాస్ట్ గా రావడంతో ఆ బాలుడు సడన్లీ రావడం జరిగింది. రావడంతో ముందరి టైర్ అయితే తప్పింది, కానీ వెనక టైర్ కింద పడడంతో ఆ బాలుడు అక్కడిక్కడికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే విలేజ్ లలో స్కూల్ వ్యాన్ కంపల్సరీ పికప్ కోసం వెళ్తాయి. ఆ వెళ్లే టైంలో మాత్రం డ్రైవర్లు అయితే చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యంతో ఇటువంటి ప్రాణాలు కోల్పోయే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ చిన్నారులకు వాళ్ళకు తెలియకుండా ఉరికేస్తారు కాబట్టి కంపల్సరీ పడ్డారంటే అంతే వాళ్ళు. ఎందుకంటే ఇంత పెద్ద వెహికల్ పైన కింద పడ్డారంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు కాబట్టి అక్కడ ఎందుకంటే వెహికల్ డ్రైవర్ తప్పిదం కూడా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పిదం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిన్నారులను వదిలిపెట్టడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఇటువంటి కార్యక్రమాలు చేపడతారు కాబట్టి వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది. ఇట్లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి అక్కడ వాళ్ళ తప్పిదము ఇటు డ్రైవర్ తప్పిదం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులైతే మా బాలుని ప్రాణాలు చూస్తుండగా మా కళ్ళ ముందర పోయాయి, మేమేం చేయాలనే కోణంలో కూడా విషాదంగా మునిగి తేలారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు ముందుగా రోధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ చిన్న బాలుడు 4 ఏళ్ళు చిన్నారి కావడంతో కూడా ముక్కులు పచ్చలు ఆరకుండా అతను ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో ఒక విషాదాన్ని అయితే నింపింది. అంటే ఈ విషాదంతో పాటు అదే విధంగా కొంతమందికి ఇది ఒక సూచన కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వెహికల్ వస్తుంది, అది స్పష్టంగా మనం ఆ వీడియో ఫుటేజ్ లో కూడా చూడవచ్చు. పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉంచుకుంటేనే వాళ్ళు ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒకవైపు డ్రైవర్లు కూడా ఆ విలేజ్ రోడ్ లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ అది ఎక్కడ ఎట్లా ఉంది, ఎంత స్లోగా పోతే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూసి వెళ్తేనే ఇటువంటి ప్రమాదాలు అయితే తప్పే అవకాశం కనబడుతుంది. బస్సు డ్రైవర్ పైన మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు. చక్రి
రైట్, థ్యాంక్ యూ రవీందర్.